ఫ్రెండ్స్, ద కోర్ట్ ఈస్ అడ్జార్న్ అంటూ ఉంటారు కదా కోర్టులో. ఆ పదం లాస్ట్లో సరిగ్గా మనకు అర్థం కాదు. కోర్ట్ ఈస్ ఏ జడ్జ్ అంటారా, కోర్ట్ ఈస్ అడ్జార్న్ అంటారా, అసలు ఏమంటారు ఈ పదం మనకు అర్థం కాక మనం ఏదో సినిమాల్లో వస్తూ ఉంటుంది, మనమైతే ఫీల్ అయిపోతూ ఉంటాం తప్ప, అలా ఆడుకుంటూ ఉంటాం తప్ప మనకు ఆ పదం గురించి పూర్తిగా తెలియదు కదా. అదేంటంటే ద కోర్ట్ ఈజ్ అడ్జార్న్ అంటే ప్రస్తుతం ఇప్పుడు నడుస్తున్న ఈ ట్రయల్ని, ఈ యొక్క ప్రొసీడింగ్స్ని తాత్కాలికంగా ఒక కొద్దిపాటి సమయం వరకు వాయిదా వేస్తున్నాను అని చెప్పి ఒక షార్ట్ బ్రేక్ తీసుకోవడం అనమాట. దాన్నే ద కోర్ట్ ఈజ్ అడ్జార్న్ అంటారు. అర్థమైందా? అంతేగాని ఏదో సినిమాలో చూపించినట్టు మనం ద కోర్ట్ ఈజ్ అడ్జార్న్ అని చెప్పి స్టైల్గా చెప్తూ ఉంటాం, కానీ ద కోర్ట్ ఈజ్ అడ్జార్న్ అంటే మీనింగ్ అది. మరి ఇంకొన్ని విషయాలలో అయితే వాయిదా ఎప్పుడు పడింది, నెక్స్ట్ వాయిదా ఎప్పుడు అని అంటూ ఉంటాం. మరి దాన్ని ఇంగ్లీష్లో ఏమని పిలుస్తారు? చాలామందికి ఆ విషయం తెలియక నెక్స్ట్ హీరింగ్ డేట్ ఎప్పుడు అని అడుగుతారు, లేదా నెక్స్ట్ వాయిదా ఎప్పుడు అంటారు. యాక్చువల్గా అది కూడా ఈ పదం నుంచి వచ్చింది, ఎడ్జార్న్మెంట్. అంటే నెక్స్ట్ ఎడ్జార్న్మెంట్ డేట్ ఎప్పుడు, ఆ వాయిదా ఏ డేట్కి పడింది అని చెప్పి అడగడం అనమాట. ఓకేనా? ఇలాగా కోర్టులో చాలా చిన్న చిన్న పదాలు మనకి రోజు వాడుక భాషలో రావు కాబట్టి మనకు అర్థం కాదు. ఇటువంటి పదాలు ఏదైనా మీకు డౌట్లు ఉంటే ఈ యొక్క కింద డిస్క్రిప్షన్లో అడగండి, నేను దాని పూర్తి వివరణతో ఇస్తూ మంచి ఎగ్జాంపుల్స్ కూడా చెప్తూ ఉంటాను. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్? నేను మీ సత్య, హ్యూమన్ రైట్స్, సైనింగ్ ఆఫ్.